సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అంటే వైశ్లేషిక రేఖాగణితం నుండి స్ట్రెయిట్ లైన్స్ అంటే సరళ రేఖల నుండి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అవి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్స్. అందుకే అసలు డిఎస్సిలో అప్రోచ్ ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి అంటే 1 3 -3 5 -1లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క పరికేంద్రాన్ని కనుగొనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ టాపిక్కి సంబంధించిన బేసిక్ని డిస్కస్ చేయట్లేదు. క్వశ్చనింగ్ కనుక ఈ రేంజ్లో ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలని చేస్తున్నాను. బేసిక్కి సంబంధించిన వీడియోస్ వేరే ఉంటాయి. ఇక్కడ మనం కేవలం క్వశ్చనింగ్కి ఎలాగ రెస్పాండ్ అవ్వాలని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, దీని ఏంటి అంటే ఈ బిందువులు ఏవైతే ఉన్నాయో అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి మినిమమ్ అంటే బిందువుల కోసం అయితే తెలుస్తుంది కదా. ఇవి కోఆర్డినేట్ పాయింట్స్ అన్నమాట, అంటే నిరూపక బిందువులు. ఈ బిందువుల్ని శీర్షాలుగా కలిగి ఒక త్రిభుజం ఏర్పడింది అనుకోండి. ఆ త్రిభుజానికి పరికేంద్రం ఏంటని అడిగాడు. పరికేంద్రం ఏంటో చెప్పాలి అంటే మనకి అసలు పరివృత్తం అనే కాన్సెప్ట్ తెలియాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే, నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితం ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి మొదట తెలియాల్సింది వైశ్లేషిక రేఖాగణితం కోసం కాదు, ప్లేన్ జామెట్రీ అంటే రేఖాగణితం కోసం తెలియాలి. రేఖాగణితంలో ఉన్న బేసిక్స్ని పట్టుకుని వైశ్లేషిక రేఖాగణితంలో మనం ఆ ధర్మాలను వాడుకుని ఇక్కడ మనకు కావాల్సిన లెక్కలు చేస్తాం. అంటే ముందు ప్లేన్ జామెట్రీ తెలియాలి. సో ప్లేన్ జామెట్రీలో మనకేం తెలియాలి ఒకసారి చూడండి. ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజానికి పరివృత్తం అంటే అర్థం ఏంటి? త్రిభుజానికి పరివృత్తం అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒక త్రిభుజ శీర్షాల గుండా ఒక వృత్తాన్ని పరిలిఖించినట్లయితే దాన్ని ఆ త్రిభుజం యొక్క పరివృత్తం అంటాం. ఒక త్రిభుజానికే కాదు, ఏ బహుభుజికైనా, చతుర్భుజానికైనా కావచ్చు, పంచభుజికైనా కావచ్చు, షడ్భుజికైనా కావచ్చు. ఫర్ ఎనీ పాలిగాన్ ఇఫ్ యూ సర్కమ్స్క్రైబ్ ఎ సర్కిల్ త్రూ ఇట్స్ వర్టిసెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సర్కిల్. దాన్నే పరివృత్తం అంటాం. అయితే పరివృత్తానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, పరివృత్తానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ కానీ నేను ప్లేన్ జామెట్రీ చేసిన అంటే 10th 9thలో ఉండే ప్లేన్ జామెట్రీ చేసిన వీడియోస్లో మనం మాట్లాడదాం. ఇక్కడ మనం తెలుసుకునేది ఆ ధర్మాన్ని ఇక్కడ వాడుకోవడం మాత్రమే. సో కాబట్టి ఇప్పుడు ఏంటి పరివృత్తం అంటాం. ఈ పరివృత్తానికి గల కేంద్రాన్నే పరికేంద్రం అంటాం. ఇక ఈ పరివృత్తానికి ఒక కేంద్రం ఉంటుంది కదా, కేంద్రం అంటే వ్యాసార్థం పెట్టి గీస్తాం, అది పరికేంద్రం అంటాం. అయితే ఈ పరికేంద్రం అనేది మనకి ఏ విధంగా కనుక్కోవాలి? మనకి జనరల్గా ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఒక గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవడానికి ఫార్ములా అయితే ఉంది. ఏంటది? x1 + x2 + x3 అంటే x1 y1 x2 y2 x3 y3లు గనక త్రిభుజం యొక్క 3 శీర్షాలని సూచించినట్లయితే దాని యొక్క గురుత్వ కేంద్రం x1 + x2 + x3/3, అలాగే y1 + y2 + y3/3. ఇదే విధంగా మనకి అంతర్కేంద్రానికి కూడా ఫార్ములా ఉంది. ఓకే, అలాగే బాహ్య కేంద్రాలు మూడింటికి కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది మనకి. అంటే ఫార్ములాల పరంగా మనకి అంతర్కేంద్రం మరియు గురుత్వ కేంద్రాలు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి. పరికేంద్రం అడిగాడు అనుకోండి, పరికేంద్రం అడిగినా లేదా లంబకేంద్రమైనా అడిగాడు అనుకోండి, ఈ పరికేంద్రం లంబకేంద్రాలు అడిగేటప్పుడు మనకు కాన్సెప్ట్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం తప్ప వేరే దారి లేదు. సో కాబట్టి పరికేంద్రానికి అర్థం ఏంటో తెలిస్తేనే తప్ప ఈ లెక్క మనం చెయ్యలేము అని అర్థం. సరే, పరికేంద్రం అంటే తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పరికేంద్రం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ పరికేంద్రం అంటే ఏ విధంగా ఈ పరికేంద్రాన్ని కనుక్కుంటామంటే, ఈ త్రిభుజ భుజాలకి లంబ సమద్విఖండన రేఖలు గీసాం అనుకుందాం. లంబ సమద్విఖండన రేఖ అంటే తెలుసు కదా, అంటే ఒక భుజానికి లంబంగాను మరియు దాని మధ్య బిందువు వద్ద ఖండించే రేఖని ఏమంటామంటే లంబ సమద్విఖండన రేఖ అంటాం. ఇలాంటి త్రిభుజానికి భుజాలన్నిటి యొక్క లంబ సమద్విఖండన రేఖలు గీసినట్లయితే ఆ లంబ సమద్విఖండన రేఖలన్నీ ఒకే బిందువు దగ్గర కలుస్తాయి, అంటే అనుశక్త రేఖలు అవుతాయి. ఓకే, ఆ అనుశక్త బిందువుని ఏమన్నామంటే పరికేంద్రం అంటాం. జనరల్గా దాన్ని ఎస్తో సూచిస్తాం, దేంతో సూచించినా పర్వాలేదు. ఓకే, సో కాబట్టి మనకేంటి పరికేంద్రం అంటే ఇది. అంటే పరికేంద్రం అంటే వృత్తం అనే మాటను పక్కన పెడితే, కాసేపు ఇగో ఇక్కడ సైడ్కి డ్రా చేసి చూపిస్తున్నాను. ఇగో వృత్తం అనే మాటను పక్కన పెడితే ఈ పరివృత్తం యొక్క కేంద్రం ఎలా ఏర్పడుతుందంటే త్రిభుజ భుజాల లంబ సమద్విఖండన రేఖల, ఓకే, లంబ సమద్విఖండన రేఖల అనుశక్త బిందువు ఏదైనా ఉందనుకోండి,
ఓకే, లంబ సమద్విఖండన రేఖల యొక్క అనుశక్తి బిందువు దాన్నే పరికేంద్రం అంటాం. ఓకే, సో point of concurrence of perpendicular bisectors of all the sides is called circumcenter for the given triangle. ఓకే, దీన్నే సర్కంసెంటర్ అంటాం లేదా పరికేంద్రం అంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు లెక్క చేయాలనుకోండి, దీనికి లెక్క చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండు ఇక్కడ బిందువులు ఇచ్చాడు వాడు. ఏంటంటే ఆ బిందువులు 1, 3 అనేది దీని యొక్క బిందువు, అలాగే -3, 5 అనేది ఈ రెండవ శీర్షం యొక్క బిందువు, మూడవ శీర్షం యొక్క నిరూపకాలు ఏమవుతున్నాయి ఇక్కడ 5 - 1, దీని కోఆర్డినేట్స్ ఏమో 5 - 1. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజానికి ఇందులో లంబ సమద్విఖండన రేఖలన్నీ అనుశక్తులు అవుతున్నాయి, అంటే కాంకరెంట్ అవుతున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఈ భుజానికి లంబ సమద్విఖండన రేఖను గీయాలి, అలాగే ఈ భుజానికి కూడా లంబ సమద్విఖండన రేఖను గీయాలి. ఓకే, అంటే ఇప్పుడు సరళ రేఖా ధర్మాలను అనుసరించి మనం చేయాల్సి వస్తే ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ రెండింటి యొక్క మధ్య బిందువుని కట్టి, ఆ మధ్య బిందువు మరియు ఈ రెండింటి యొక్క వాలుని కడతాం. ఆ వాలు మధ్య బిందువు తెలిసిన తర్వాత ఈ రేఖ యొక్క వాలు అంటే ఈ భుజం యొక్క వాలు కట్టి, దీనికి లంబంగా ఉండే రేఖ యొక్క వాలు m1 × m2 = -1ని ఆధారంగా చేసుకుని కట్టి, ఈ మధ్య బిందువు ఏదైతే ఉందో మధ్య బిందువు కట్టొచ్చు కదా, x1 + x2/2 అంటే 5 + 1/2, అలాగే 3 - 1/2 ఆ విధంగా కడతాం. కడితే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మధ్య బిందువు వస్తుంది. మధ్య బిందువు మరియు దీని వాలు ఉంటే కనుక వాలు బిందు రూపంతో దీని సమీకరణాన్ని వేసుకోవచ్చు. అలాగే సేమ్ పద్ధతి రెండో భుజానికి కూడా చేస్తాం. చేస్తే రెండు లంబ సమద్విఖండన రేఖలు వస్తాయి. రెండు ఎక్కడ కలుస్తాయి? మూడవది కూడా అక్కడే కలుస్తుంది. కాబట్టి మనం మూడో దాన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు రేఖా సమీకరణాల యొక్క ఖండన బిందువునే, ఓకే, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆ రెండు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్స్కి కనుక్కుంటే అదే మనకి ఏమవుతుంది అంటే సర్కంసెంటర్ అంటే పరికేంద్రం అవుతుంది. కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, మనకు అంత టైం ఇవ్వడు. ఓకే, పరికేంద్రం కట్టడానికి మనం అంటే రేఖా సమీకరణాలు రెండు కట్టి వాటిని సాల్వ్ చేసేంత టైం ఉండదుగా. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? కాన్సెప్ట్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. కాన్సెప్ట్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంటేనే లెక్కను ఫాస్ట్గా ఆన్సర్ చేయగలం. కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదే మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే పరికేంద్రం అంటే ఇది పరివృత్తం యొక్క కేంద్రం, ఇవి త్రిభుజ శీర్షాలు. పరివృత్త కేంద్రం అనేది త్రిభుజ శీర్షాలన్నిటి నుండి సమాన దూరంలో ఉంటుంది. ఇగో ఈ దూరం ఎంత ఉంటుందో, ఈ దూరం ఎంత ఉంటుందో, ఈ దూరం అంతే ఉంటుంది. ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఏంటి? సెపరేట్ డయాగ్రామ్ డ్రా చేసుకుని చూసుకుంటే ఇది పరికేంద్రం ఎస్ అనుకుంటే కనుక ఇది ఈ శీర్షం నుండి ఈ శీర్షం నుండి ఈ శీర్షం నుండి సమాన దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ధర్మం కనుక తెలిస్తే మనం ఇవన్నీ ప్రాసెస్లు చేయకుండా ఫాస్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఎలా చేసేస్తారు? సింపుల్. ఇవి మూడు త్రిభుజ శీర్షాలు, అంటే ఈ మూడు త్రిభుజ శీర్షాలు అయ్యాయి. ఈ త్రిభుజ శీర్షాలన్నీ పరికేంద్రానికి ఎలా ఉండాలి? సమాన దూరంలో ఉండాలి కదా. ఓకే, ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ సర్కంసెంటర్. అంతేనా? అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి? సమాన దూరాల్లో ఉంటాయి పరికేంద్రం నుండి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిలోనూ ఈ మూడు బిందువులకి, అంటే ఈ మూడు బిందువులకి సమాన దూరంలో, అంటే ఈ మూడు బిందువులు అంటే శీర్షాలే కదా, ఇవి శీర్షాలు. ఈ శీర్షాలకి ఏ బిందువు అయితే సమాన దూరంలో ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది కదా. సో కాబట్టి మీరు ఏం చేసుకోవచ్చు? ఇదొక త్రిభుజ శీర్షం, ఇదొక త్రిభుజ శీర్షం, ఇదొక త్రిభుజ శీర్షం, ఆల్ ద 3 ఆర్ వర్టిసెస్. కాబట్టి మనకి మూడు శీర్షాలు అనేది ఇందులో ఏ బిందువుకి సమాన దూరంలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దూరాన్ని చెక్ చేసుకోవడానికి మన ఫార్ములా ఉంది కదా, డిస్టెన్స్ ఫార్ములా. ఏంటో డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటి? x1 y1 మరియు x2 y2 అనే రెండు బిందువుల మధ్య దూరాన్ని, ఓకే, x1 y1 మరియు x2 y2ల మధ్య దూరాన్ని కనుక్కోవడానికి ఉండే బెస్ట్ ఫార్ములా ఏంటి అంటే, ఓకే, x2 స్క్వేర్ రూట్, అంటే ఈ దూరానికి ఫార్ములా ఏంటవుతుంది? స్క్వేర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా మనకు ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. ఇది ఏ విధంగా ఇవన్నీ ఇంకో వీడియోలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ని ఎలా అటాక్ చేయాలో చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు దీంట్లో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే దాన్ని చేసే పద్ధతి. ఇప్పుడు సింపుల్గా చేసేయచ్చు. జస్ట్ 1 or 2 minutesలో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు దీంట్లో మనకి జస్ట్ ఒకసారి చూడండి. -8 - 10 అనే బిందువు ఉంది. ఓకే, -8 - 10 అనే బిందువు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
ఇక్కడ దీని నుంచి దూరం కట్టాలి. అంటే ఏంటి, 1కి 3కి మరియు -8 -10కి మధ్య దూరం. x1 y1 x2 y2 అనుకుంటే x2 - x1 అంటే ఎంత అవుతుంది, 1 - -8 అంటే 1 + 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 10 అంటే 3 + 10 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ లోపల. ఓకే, ఇప్పుడు దీంట్లో దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1 + 8 అంటే 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది, 81. అలాగే 10 + 3 13 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి, 169. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత, 169కి 1 కలిపితే 170, 170 80 ఎంత అవుతుంది, √250. ఓకే, √250 యూనిట్స్ అనేది దీని దూరం ఉంది ఎక్కడి నుంచి, ఈ రెండింటికి మధ్య. అలాగే ఈ రెండింటికి మధ్య దూరం ఎంత ఉందో చూడండి. ఆ రెండింటి మధ్య దూరం చూడాలంటే x1 y1 x2 y2. x1 y1 అంటే ఎంత, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, -3 -8 అంటే -3 + 8 హోల్ స్క్వేర్. అలాగే 5 - -10 5 + 10 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని కట్టాలనుకుంటే ఏం చేస్తారు, 8 - 3 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 25. అలాగే 5 + 10 అంటే ఎంత అవుతుంది, 15 స్క్వేర్ ఎంత అవుతుంది, 225. అంటే 225 + 25 అంటే √250. ఇదేదో కొంచెం బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. అంటే ఏంటి, ఈ రెండు దూరాలు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మూడో దాని దూరం కూడా చెక్ చేసేయండి. అంటే ఇదే 8 మరియు అదే -8 -10 నుండి 5 - 1కు ఉండే దూరాన్ని చెక్ చేయండి. అంటే ఇప్పుడు -8 -10 x2 y2 x1 y1 అనుకుంటే 5 - -8 అంటే ఎంత, 5 + 8 హోల్ స్క్వేర్. అలాగే -1 -10 అంటే -1 + 10 హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్ రూట్లో ఉంది. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమవుతుంది, 8 + 5 అంటే 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే మళ్ళీ 169. అలాగే 10 - 1 అంటే 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత, సరే 9 స్క్వేర్ రాయడం ఎందుకు, 81 అని రాసేద్దాం. 81 రూట్ లోపల చూడండి, మళ్ళీ 170 + 80 250 కదా. ఓకే, ఇక్కడ మనకుండే లక్కీ ఏంటంటే ఫస్ట్ ఆప్షనే అన్ని బిందువుల నుండి సమాన దూరంలో ఉంది, అవునా కదే. అంటే ఇప్పుడు అంటే ఈ బిందువులన్నిటికీ అంటే ఇవి శీర్షాలైనప్పుడు ఈ శీర్షాలన్నిటికీ సమాన దూరంలో ఉండేది ఆ త్రిభుజం యొక్క పరికేంద్రం అవుతుందని చెప్పవచ్చు కదా. సో కాబట్టి పరికేంద్రం ఖచ్చితంగా ఏంటైపోతుంది, ఇక్కడ 250 అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏనే ఆన్సర్ అయిపోయింది. ఇంక మిగతా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ చెక్ చేసుకుంటే మీకేం తెలుస్తుంది, అవేవి సమాన దూరాల్లో అయితే ఉండవు, ఏవో వేరు దూరాలు అయితే వస్తాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, కాన్సెప్ట్ తెలియడం వల్ల మనం మొత్తం లెక్క చేయాల్సిన లెంగ్త్ని తగ్గించుకుని ఫాస్ట్గా లెక్కను చేయొచ్చు. లేకపోతే మీరు ఏం చేయాల్సి వచ్చి ఉండేది, ఇక్కడ మీరు మొట్టమొదట ఈ భుజం యొక్క లంబ సమద్విఖండన రేఖా సమీకరణం అలాగే ఈ భుజం యొక్క లంబ సమద్విఖండన రేఖా సమీకరణం రెండు కట్టి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే రెండు సమీకరణాలని సాధించవలసి వచ్చేది. సో కాబట్టి ఇప్పుడు అవసరం అయితే లేదు కదా. ఎందుకు, మీకు ఒక ధర్మం అర్థమైంది. ఒక పరివృత్త కేంద్రం లేదా పరికేంద్రం అనేది ఒక త్రిభుజ శీర్షాలన్నిటి నుండి సమాన దూరంలో ఉంటుంది అని తెలుసు. కాబట్టి మనకు ఆ సమాన దూరంలో ఉంటుందని తెలియడం వల్ల ఇచ్చిన బిందువుల్లో ఏదో ఒకటి పరికేంద్రం అయ్యి ఉండాలి. కాబట్టి ఆ పరికేంద్రం అనేది ఏంటి, ఏ బిందువుకి ఏ బిందువు అనేది ఇందులో మూడు శీర్షాల నుండి అంటే ఇచ్చిన బిందువుల నుండి సమాన దూరంలో ఉంటుందో చెక్ చేసుకుంటే అదే పరికేంద్రం అయిపోతుంది. ఇది కాన్సెప్ట్ తెలియడం వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్. ఓకే, అయితే పరికేంద్రంలోని ఇలాగా మనం సమీకరణాలని కట్టుకుని సాధించకుండా ఉండే విధంగా, ఓకే సాధించకుండా ఉండాలి అంటే కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండే విధంగా ఉండే ఇంకొక ప్రాబ్లంని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం పరికేంద్రానికి సంబంధించి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి చూడండి. x = 1 y = 1 x + y = 1లు భుజాలుగా గల త్రిభుజం యొక్క పరికేంద్రం డాష్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ భుజాల యొక్క సమీకరణాలే ఇచ్చేసాడు. అంటే భుజాలు సరళ రేఖలు కదా, అంటే రేఖలు కదా భుజాలు అనేవి. ఇలా చూడండి, ఇలా భుజం ఇలా భుజం ఇలా భుజం ఉందనుకోండి, వాటి సమీకరణాలు ఇచ్చేసాడు. ఆ సమీకరణాలు ఇచ్చేసి దాని పరికేంద్రం కట్టమన్నాడు. ఓకే, సమీకరణాలు ఏంటి, సపోజ్ y = 1 ఇది అనుకుందాం. అంటే ఇలా ఉండదు, మరొకలా ఉంటుంది. కానీ మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మామూలు ప్రాసెస్ ఫాలో అయితే మీకుండే అంటే లెక్క ప్రకారం మీరు చేస్తే కనుక లెక్క ప్రకారం చేయడం మంచిదే, కాకపోతే టైం ఎక్కువ కిల్ అవుతుంది. టైం కిల్ అయితే కనుక మీరు ఏంటవుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు చేయలేరు.
అంటే ఆన్సర్ ఫాస్ట్గా రాదు. సో దానివల్ల ఏంటంటే మనం త్రిభుజం యొక్క భుజాల తల సమీకరణాలు, ఇది x=1, ఇది y=1, ఇది x + y=1 అనుకోండి. కాసేపు అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ సమీకరణం ఇలాగిచ్చి ఈ సమీకరణం అంటే x=1, ఇది y=1, ఇది x + y=1 అనే ఈ సమీకరణాలు వచ్చిన తర్వాత మీకు పరికేంద్రం కట్టాలంటే బేసిక్ ప్రకారం చేయాలి అనుకుంటే కనుక ప్రతి భుజానికి లంబ సమద్వికర్ణ రేఖలు కట్టాలి. ప్రతి భుజానికి లంబ సమద్వికర్ణ రేఖలు కట్టి, ఓకే, ఇది లంబ సమద్వికర్ణ రేఖలు, ఓకే, కట్టి ఆ లంబ సమద్వికర్ణ రేఖలు అన్నీ కట్టకపోయినా రెండింటిని కట్టి వాటిని సాధిస్తే ఖండన బిందువు వస్తుంది. సో ఇక్కడ అలా కట్టాలి అనుకుంటే మీకు కొన్ని కాంప్లికేషన్స్ ఏంటి అంటే, మొట్టమొదట మీకు ఆ రేఖా సమీకరణాలు ఏంటో తెలియాలి. ఆ రేఖా సమీకరణాలు ఎట్లా తెలుస్తాయి? ఓకే, ఆ రేఖా సమీకరణాలు తెలియాలి అంటే కనుక మీరు ఈ రేఖ యొక్క వాల్ ఎంత 1, ఓకే, మైనస్ అంటే 1 ఇంటూ m2 -1 అయ్యే విధంగా ఈ రేఖ యొక్క వాల్ అంటే ఈ రేఖకి లంబంగా ఉన్నది ఈ రేఖ కాబట్టి ఈ రేఖ యొక్క వాల్ ఎంత అవుతుంది, దీన్ని m1 అనుకుని దీన్ని m2 అనుకుంటే m1 × m2 = -1. ఆ రూల్ మీకు తెలిసే ఉంటుంది. అంటే రెండు లంబ రేఖల యొక్క వాలు లబ్ధం -1 కాబట్టి ఆ వాలు లబ్ధం -1 అనే దాన్ని ఉపయోగించుకుని ఈ రేఖ యొక్క వాలు కడతాం. ఈ రేఖ యొక్క వాలు కట్టిన తర్వాత ఈ రెండు సమీకరణాలను సాధిస్తే ఇక్కడ ఖండన బిందువు వస్తుంది. ఈ రెండు సమీకరణాలని సాధిస్తే అంటే x + y=1, y=1ని సాధిస్తే సాల్వ్ చేస్తే మనకి ఈ శీర్షం వస్తుంది. ఈ శీర్షాలు వస్తే వీటి యొక్క మధ్య బిందువుని కట్టి, ఓకే, ఆ మధ్య బిందువు గుండా పోతూ వాలు, ఇప్పుడు కట్టిన వాలు ఏదైతే ఉందో ఆ వాలు బిందు రూపాన్ని వేసుకోవాలి. అలాగే వాలు బిందు రూపం ఈ రెండిట్లో ఇంకే భుజానికైనా వేసుకోవాలి. అంటే ఈ భుజానికైనా లంబ సమద్వికర్ణ రేఖ కడితే రెండు వాలు బిందు రూపాలని కనుక్కొని వాటి రెండింటిని సాధిస్తే అంటే ఈ సమీకరణాన్ని సాధిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ చాలా లెంగ్త్, అంటే అది ప్రిఫర్ చేయలేం మనం. ఇక దీని ఇంకో విధంగా వచ్చామనుకోండి, ఇందాక నేను చెప్పాను అంటే గత ప్రాబ్లంలో చెప్పింది ఏంటి అంటే, సరే మీకు పరివృత్త కేంద్రం అనేది మనకి త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అది మనం తెలిస్తే అది ఈజీ అవుతుంది. కరెక్టే. అది ఎలా ఈజీ అవుతుంది మనకి, ఎప్పుడు ఈ శీర్షం అంటే ఈ శీర్షం యొక్క బిందువులు x1 y1 అలాగే x2 y2 ఏదో విలువలు ఇచ్చేయాలి. ఆ బిందువులు అనేవి ఇచ్చేస్తే అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏ బిందువు అయితే సమాన దూరంలో ఉందో చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కానీ ఇప్పుడు బిందువులు ఇచ్చాడా, భుజాలు ఇచ్చాడా? భుజాలు ఇచ్చాడు. భుజాలు ఇచ్చేటప్పుడు మీరేం చేయాలి, ఈ పద్ధతిలో చేయాలనుకుంటే భుజాల యొక్క ఖండన బిందువులు కనుక్కోవాలి. అంటే ఈ రెండు భుజాల యొక్క ఖండన బిందువులు అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. x=1 x + y=1 సాల్వ్ చేయడం చిన్న ఈక్వేషన్సే కాబట్టి ఈజీయే, కానీ అంత కూడా చేయాల్సిన అవసరం లేదని ఇంకో పద్ధతి ఉంది. సో ఇప్పుడు అలాగే ఈ రెండు సమీకరణాలను సాధిస్తే ఒక బిందువు వస్తుంది, ఈ రెండు సమీకరణాలను సాధిస్తే ఒక బిందువు వస్తుంది. అంటే ఈ సమీకరణాలను సాల్వ్ చేయడం ద్వారా ఇక్కడ బిందువు, ఈ రెండు సమీకరణాలు సాల్వ్ చేయడం ద్వారా ఇక్కడ బిందువు, ఈ రెండు సమీకరణాలను సాల్వ్ చేయడం వల్ల ఇక్కడ బిందువు కట్టిన తర్వాత ఆ బిందువులు ఏవైతే మనకు ఇక్కడ ఫామ్ అయ్యాయో దాని నుండి ఇచ్చిన ఆప్షన్ ఏది సమాన దూరంలో ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. కాకపోతే ఇది కూడా లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా. ఎందుకు, వాడు మనకి ఇచ్చింది శీర్షాల యొక్క నిరూపకాలు కాదు, అంటే వర్టిసెస్ తల కోఆర్డినేట్స్ ఇవ్వలేదు. వాడు ఇచ్చింది లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే ఏ ఈక్వేషన్స్, భుజాల తలకి ఈక్వేషన్స్ ఇచ్చాడు. భుజాల తల సమీకరణాలు ఇచ్చిన తర్వాత బిందువులు కట్టుకుని మరీ కట్టడం అంటే అది టైం వేస్ట్ అవుతుంది. ఇంకా అందులో ఫస్ట్ ఆప్షనే కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. అంటే ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేస్తే మూడింటి నుంచి దూరాలు ప్రతి దగ్గర చెక్ చేస్తూ పోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కట్టవలసింది పరివృత్త కేంద్రమే అయినప్పటికీ కూడా మనకి ప్రతి సందర్భంలో ఒకే అప్రోచ్ అవుతామంటే కుదరదు. దానివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఇది పోటీ పరీక్ష, అంటే మనకి ఇది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం టైం వేస్ట్ని అవ్వకుండా చూసుకోవాలి, అంటే టైంని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతినైనా మీరు ఫాలో అయ్యారంటే మీకు ఆన్సర్ స్పీడ్గా రాదు. అయితే దానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? షార్ట్ కట్స్ నేను సజెస్ట్ చేయను. బేసిక్ బాగా నేర్చుకుంటే చాలు. ఆ బేసిక్ ఏంటి, ఇక్కడ జామెట్రీ మీద ఐడియా ఉంటే అన్ని శీర్షాల నుండి సమాన దూరంలో ఉండేదే
మనకి పరికేంద్రం అని చెప్పుకున్నాం కాబట్టి అలా ఇందాక ఫాలో అయ్యాం. కానీ అది అప్పటికి సరిపోయింది. ఇప్పటికి ఇది కూడా వేస్టే, ఇది కూడా టైం వేస్టే అవుతున్నది. ఇది ఇంకా సరే మీరు ఎప్పుడైనా సరే మీ ఇంటర్మీడియట్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలనుకుంటే చక్కగా ఒక 5 మార్క్స్కో 7 మార్క్స్కి వస్తే దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఈ పద్ధతి అనవసరం అంటే ఇది సజెస్ట్ చేయలేను. ఇది కూడా ఇక్కడ సజెస్ట్ చేయను. ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఇది కూడా లెంగ్త్ ఎక్కువే అవుతున్నది. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి సరళ రేఖల యొక్క గ్రాఫ్ల మీద ఒక ఐడియా ఉండాలి. అంటే మనకి గ్రాఫ్ల పైన అంటే నిరూపక తలం మీద ఒక రేఖ యొక్క పొజిషన్ మీద ఐడియా ఉంది అనుకోండి, అంటే గ్రాఫ్ మీద ఐడియా ఉంటే ఈ లెక్కను బాగా సాధించవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సింపుల్. ఎలా సింపుల్ అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాం, ఇది నిరూపక తలం. అంటే నిరూపక తలం అంటే ఇది ఎక్స్ అక్షం, ఎక్స్ డాష్, ఓకే ఇది ఎక్స్ యాక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్ అంటే నెగిటివ్ వై. ఓకే, సో కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో వాడు మనకి ఇచ్చిన రేఖలని వేటిని సూచిస్తున్నాయి చూడాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 మీ అందరికీ బేసిక్స్ 10th స్టాండర్డ్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ మీరు నేర్చుకున్న బేసిక్స్లో ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఎక్స్ ఈక్వల్ టు స్థిరాంకం లేదా ఎక్స్ ఈక్వల్ టు కే అనే రూపంలో ఉండే రేఖ ఎక్స్ అక్షంపై కే యూనిట్ల దూరంలో వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది అని చెప్తాం. ఓకే, అంటే ఇగో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు కే అంటే ఇలా ఉంటుందా లేదా? ఓకే, ఆ ఎక్స్ ఈక్వల్ టు కే అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ డిస్టెన్స్ ఎంత మనకి 1 యూనిట్. అలాగే నెక్స్ట్ వై ఈక్వల్ టు 1. మరి వై ఈక్వల్ టు కే అనే రేఖ దేనికి సమాంతరంగా ఉండాలి? మన బేసిక్స్ నేర్చుకున్న దాని నుంచి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండాలి. ఎక్స్ అక్షానికి సమాంతరంగా వై అక్షంపై ఎన్ని యూనిట్ల దూరంలో ఉండాలి? వై అక్షంపై కే యూనిట్స్ దూరంలో ఉండాలి. ఇక్కడ కే అంటే మనం ఎంత ఇచ్చాం? 1 యూనిట్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ వై ఈక్వల్ టు 1 కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, వై ఈక్వల్ టు 1 అనేది ఏ విధంగా ఉంది? ఇగో చూడండి, 1 యూనిట్ డిస్టెన్స్లో ఇలా ఉంది. అంతేనా? అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటి, ఈ లెంగ్త్ ఎంత అయింది? 1 యూనిట్ అయింది. అలాగే ఈ లెంగ్త్ ఎంత అయింది? 1 యూనిట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఏంటది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అనే రేఖ. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అనే రేఖలోని చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనేది ఒక సరళ రేఖ సమీకరణం యొక్క ఒక రూపం. దీన్ని ఏమంటాం అంటే అంతర్ఖండ రూపం అంటాం. దీన్ని ఏమంటాం? అంతర్ఖండ రూపం. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్ ఇది. ఓకే, అంతర్ఖండ రూపం అంటాం. ఇక్కడ ఏ దేన్ని చూపిస్తుంది? ఏ అనేది ఎక్స్ అంతర్ఖండాన్ని, బి అనేది దేన్ని చూపిస్తుంది? వై అంతర్ఖండాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అంటే ఈ రూపంలో ఎలా ఉంది? ఇది ఎక్స్ బై 1 ప్లస్ వై బై 1 ఈక్వల్ టు 1 అన్నట్టుందా లేదా? అంటే ఎక్స్ యొక్క అంతర్ఖండం ఎంత ఉంది ఇక్కడ? 1. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి? మనం ఎక్స్ బై 1 ప్లస్ వై బై 1 అని రాయొచ్చుగా. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ అంతర్ఖండం ఎంత అయింది? 1. వై అంతర్ఖండం ఎంత అయింది? 1. అంటే ఇది ఎక్స్ అంతర్ఖండం అంటే ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? 1 అనే బిందువు దగ్గరగా. అంటే ఎక్స్ అక్షం పైన దీని ఖండన బిందువు ఎక్కడవుతుంది? వై ఈక్వల్ టు 0 చేయండి. వై ఈక్వల్ టు 0 చేస్తే ఎంత అయింది? ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది. ఎక్స్ ఈక్వల్ టు 0 చేయండి, వై ఈక్వల్ టు ఎంత అయింది? 1 అయింది. అంటే ఇది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది అంటే 1,0 వద్ద ఖండిస్తుంది. వై అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది అంటే 0,1 వద్ద ఖండిస్తుంది అని అర్థం. చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఉందంటే ఇదే కదా ఈ పాయింట్. అంటే 1,0 కదా ఈ పాయింట్ అనేది, ఈ పాయింట్. అలాగే ఈ పాయింట్ ఎంత అవుతుంది చూడండి, ఈ పాయింట్ ఎంత అవుతుంది? 0,1గా. అంటే ఈ ఇచ్చిన ఎక్స్ ప్లస్ వై అండ్ వై ఈక్వల్ టు 1 అనే రేఖ కూడా ఈ నిరూపక అక్షాలను ఎక్కడ ఖండిస్తున్నది? 1,0 0,1. అంటే ఈ రేఖ ఎట్లా పోతున్నది? మూడో రేఖ ఇలా పోతున్నది. ఓకే, సారీ, ఈ విధంగా పోతుంది. అంతేనా? అంటే స్ట్రైట్గా చెప్పాలి అంటే ఈ 3 రేఖా సమీకరణాలు అనేవి ఒక త్రిభుజాన్ని ఇక్కడ సూచిస్తున్నాయి. అంతేనా కాదా? అయితే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే మీ తెలివితేటలకు పదును పెట్టాలి. ఇలా సమాన దూరాలు చెక్ చేయడం కూడా అవసరం లేకుండా, అలాగే ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేకుండా మీరు సింపుల్గా దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఇది ఏ రకమైన త్రిభుజమో ముందు గుర్తించాలి. ఒకసారి చూడండి, ఈ భుజం ఈ త్రిభుజంలో ఈ భుజం అనేది ఎక్స్ అక్షానికి ఎలా ఉంది? సమాంతరంగా ఉంది. ఈ భుజం ఎలా ఉంది? వై అక్షానికి సమాంతరంగా ఉంది. ఎక్స్ అక్షం వై అక్షం పరస్పరం ఎలా ఉంటాయి? లంబంగా ఉంటాయి. మీన్స్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో వాటికి సమాంతరంగా ఉన్న రేఖలు కూడా ఒకదానికి లంబం అవ్వాలి లేదా?
లంబంగా ఉండాలి. ఎప్పుడైతే ఇది లంబంగా ఉంటుంది అని మనకు తెలిసిందో ఇక్కడ ఈ ఏర్పడిన ఈ త్రిభుజం అనేది ఏ రకమైన త్రిభుజం అవ్వాలి? లంబకోణ త్రిభుజమే కదా. ఎస్, ఓకే, ఇలా లంబకోణ త్రిభుజం అయింది. ఓకే, ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో ఇప్పుడు మనం తెలియాల్సింది ఏంటంటే లంబకోణ త్రిభుజంలో ఈ రెండు వర్టిసెస్ అంటే ఈ రెండు శీర్షాలు, ఇగో ఇదొక శీర్షం ఇదొక శీర్షం. ఈ శీర్షం ఎంత అయింది మనకి 0,1 y అక్షం మీద ఉండడం వల్ల, అలాగే ఇది x అక్షం మీద ఉండడం వల్ల 1,0. ఓకే, ఇప్పుడు చూడండి, మీ అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన మళ్ళీ 8th స్టాండర్డ్ లెవెల్లో మీరు నేర్చుకున్న బేసిక్ ఏంటి అంటే పరివృత్త కేంద్రం అనేది జనరల్గా లంబ సమద్విఖండన రేఖల యొక్క అనుశక్తి బిందువు, అది బేసిక్. అలా కాకుండా పరివృత్త కేంద్రం అనేది శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుందన్నది ఇంకో బేసిక్. ఇది కాకుండా పరివృత్త కేంద్రం లేదా పరికేంద్రం అనేది మన ఒక లంబకోణ త్రిభుజంలో ఎక్కడ ఉంటుంది అనేది మనకు కూడా ఒక పాయింట్ చెప్తాం మనం 8th క్లాస్ లెవెల్లో. ఏంటి అంటే ఒక పరికేంద్రం అనేది లంబకోణ త్రిభుజానికి కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఓకే, అంటే కర్ణం యొక్క మధ్య బిందువు అంటే చూడండి, ఇది కర్ణమే కదా, ఇది కర్ణం. ఈ కర్ణం యొక్క అంచె బిందువులు ఏంటి? 0, 1, 1, 0. మీన్స్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆర్ 1, 0 and 0, 1. అప్పుడు దాని మధ్య బిందువు ఏంటవుతుందని చెప్పాము? మిడ్ పాయింట్. ఏంటి అవ్వాలి మనకి ఇక్కడ? మిడ్ పాయింటే దాని తాలూకా పరికేంద్రం అవ్వాలి. ఎందుకు? బేసిక్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ ఏంటి అంటే ఒక పరికేంద్రం అనేది లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క మధ్య బిందువుగా ఉంటుంది. సర్కమ్ సెంటర్. Okay, circumcenter for a right angle triangle is midpoint of its hypotenuse. ఓకే, సో కాబట్టి మిడ్ పాయింట్ కట్టేస్తే సరిపోతుంది కదా. మిడ్ పాయింట్ కట్టడం ఎలాగో తెలుసు కదా మనకి. మిడ్ పాయింట్ ఏంటి? ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x1 + x2/2 y1 + y2/2 అంటే x కోఆర్డినేట్స్ తాలూకు యావరేజ్, y కోఆర్డినేట్స్ తాలూకు యావరేజ్. సో x1 + x2/2 అంటే ఎంత అవుతుంది? 0 + 1/2, అలాగే 1 + 0/2 y1 + y2. సో y1 is 0. ఓకే, 1 + 0/2 అంటే ఎంత అవ్వాలి మనకి ఇక్కడ? 1/2, 1/2. ఓకే, అంటే ఇది ఈ మిడ్ పాయింట్ అవుతుందా లేదా? ఇదే కదా సర్కమ్ సెంటర్ అవ్వాలి, అంటే అదే కదా పరికేంద్రం అవ్వాలి. అంటే ఇది ఇక్కడ దేని సూచిస్తున్నది? ఆప్షన్ సిని సూచిస్తున్నది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఒకటోది జామెట్రికల్గా ప్లేన్ జామెట్రీ పరంగా మనకి పరివృత్త కేంద్రం మీద ఒక అవగాహన ఉండాలి. అది కూడా వాడటం కొన్ని సందర్భాల్లో కష్టమైనప్పుడు ముందు స్ట్రెయిట్ లైన్స్ గ్రాఫ్స్ మీద కూడా ఒక ఐడియా ఉండాలి. అంటే ఒక సరళ రేఖ యొక్క గ్రాఫ్ ఏ విధంగా వస్తుందో తెలియాలి అంటే మనకి ఈ విధంగా గ్రాఫ్ మీద అవగాహన ఉన్నట్లయితే అది ఏ రకమైన త్రిభుజమో తెలుస్తుంది. మళ్ళీ ఆ రకమైన త్రిభుజానికి పరికేంద్రం ఎక్కడుందో తెలియడం అనేది ఇక్కడ కీ పాయింట్. అర్థమవుతుందా లేదా? మీకు ఈ లెక్క చెప్పడానికి మీకు ఎక్కువ టైం పట్టి ఉండొచ్చు, కానీ దానిలో నేను చెప్పింది ఏంటంటే సింపుల్గా సాల్వ్ చేయడం ఎలాగన్నది చెప్పాను. ఇక్కడ మీరు ఏం చేస్తే సరిపోయింది? x = 1 అనే రేఖ ఎలా వస్తుందో తెలుసుకుంటే సరిపోయింది. y = 1 అనే రేఖ ఎలా వస్తుందో తెలుసుకుంటే సరిపోయింది. అలాగే x + y = 1 అనే రేఖ ఎలా ఏర్పడుతుందో తెలిస్తే 3 కలిపి ఒక లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేస్తున్నాయని తెలిసింది. ఆ 3 ఒక లంబకోణ త్రిభుజాన్ని ఎప్పుడైతే ఏర్పరిచాయో వాటి కర్ణం యొక్క మధ్య బిందువే దాని పరివృత్త కేంద్రం అవ్వాలని ఇంకొక విషయం తెలియాలి. కర్ణం యొక్క మధ్య బిందువు పరివృత్త కేంద్రం అవ్వాలంటే ఏం చేయాలి? మీన్స్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? కర్ణం యొక్క అంచె బిందువుల తాలూకా మధ్య బిందు నిరూపకాలు కనుక్కోవాలి. అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ కట్టగలమా లేదా? కట్టొచ్చు. ఎందుకు? మనకి 10th స్టాండర్డ్లోనే మధ్య బిందు నిరూపకాలని చెప్పడం జరుగుతుంది. x1 y1 మరియు x2 y2కి x1 + x2/2 y1 + y2/2 అనేది మధ్య బిందువు అవుతుంది. కాబట్టి అందుచేత కాన్సెప్ట్ని అంటే ప్లేన్ జామెట్రీ పరంగా ఉండే కాన్సెప్ట్స్ని అలాగే కోఆర్డినేట్ జామెట్రీ పరంగా ఉండే కాన్సెప్ట్స్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాడికి ప్రతి బిట్టు ఒక కేక్ వాక్లాగా వెళ్ళిపోతుంది. చాలా సింపుల్గా ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను కేవలం పరివృత్తం మీదే ఉండే మాత్రమే, అంటే ఇవి సరళ రేఖలు, ఈ టాపిక్ స్ట్రెయిట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్లు దీని నుంచి వస్తుంటాయి కూడా. సో సరళ రేఖలు వృత్తాలు అనే టాపిక్లో డిఎస్సిలో క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ సరళ రేఖల లెసన్ నుండి జామెట్రీ పరంగా లింక్ ఉంటే విధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడని దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఈ 2 క్వశ్చన్స్ని. కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఫాస్ట్గా వర్కౌట్ చేయొచ్చు. కాన్సెప్ట్ తెలియకపోతే బ్లైండ్గా లెక్క చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, లేదా బిట్టు విడిచిపెట్టేయాలి. సో మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏదైనా బిట్ ఆన్సర్ చేయాలి అంటే ట్రిగ్నామెట్రీ నుంచి కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కావచ్చు,
ఓకే, లేదా సదిశా బీజగణితం అంటే వెక్టర్ ఆల్జిబ్రా నుంచి కావచ్చు. ఆన్సర్ చేయాలంటే మొట్టమొదటి బేసిక్ అవగాహన దేని నుంచి ఉండాలంటే 10th స్టాండర్డ్లోపు ఉండే ప్లేన్ జామెట్రీ మీద ఒక అవగాహన ఉండాలి. అంటే ఎలాగ బిట్ని అలవాటు చేయాలని, అంటే ఎలా బిట్ని ఆన్సర్ చేయాలని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఇది బేసిక్స్కి సంబంధించిన వీడియో మాత్రం కాదు, క్వశ్చన్ తాలూకా ఆన్సర్ చేసే స్ట్రాటజీని చెప్పే వీడియో. ఓకే, సో కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే కాకుండా కోఆర్డినేట్ జామెట్రీ అనే కాదు, రకరకాల టాపిక్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఒక ఇంటర్మీడియట్ టాపిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ వస్తే మీరు ఎలాగా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, ఒకవేళ కుదరకపోతే ఒకవేళ డైరెక్ట్గానే లెక్క చేయాల్సి వస్తే దానిలో కూడా ఇంకా ఎలా సింపుల్ సాల్వ్ చేయొచ్చు అనే విషయాల్ని నేను తదుపరి వీడియోలో రిపీటెడ్గా మీకు అందిస్తుంటాను. మీరు ఈ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మీకు ఇది ఏ స్థాయిలో అర్థమైందన్న విషయాన్ని మీరు కామెంట్స్లో పెట్టండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ మనకి డ్రైవ్ చేస్తుంది, షార్ట్ కట్స్ డ్రైవ్ చేయవు. కాన్సెప్ట్ తెలిస్తే చాలా స్పీడ్గా బిట్స్ ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతసేపు చెప్పాను తప్ప నిజానికి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాను, జనరల్గా ఈ కాన్సెప్ట్స్ అందరూ వాడుతూ ఉంటారు. ఇలా వాడతారా తెలియాలి కదా ఒక స్టూడెంట్కి, అందుకోసం ఇవన్నీ చెప్పేటప్పుడు వీడియో టైం ఎక్కువైంది. కానీ ఇది ఒక్కటే మనకు తెలిస్తే కనుక ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. x=1 ఒక రేఖ, y=1 ఒక లంబరేఖ, దానికి x+y=1 అది కర్ణం. అంటే x+y=1 తల చివరి బిందువులు ఏమవుతున్నాయి, 1 0 0 1, మధ్య బిందువు 1/2 + 0 1/2 1/2 అయిపోయింది. సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మంచి టాపిక్ సంబంధించిన వీడియోతో కలుద్దాం.